దినాం సూరన్న సురుకులు తట్టుకోలేక ఆగమాగమైనాం. కానీ ఇవాళ వాన దేవుడే ఎంట్రీ ఇచ్చిండు కదా. పల్లె పట్నం అని తేడా లేకుండా ఓ డల్లు పడ్డది వాన. ఇక అంటారు కదా చెడగొట్టే వానలని, ఇవి అవే కావచ్చు. మరి ఎంత దాకా చల్లబడ్డదో భూతల్లి, ఏడవడబడ్డదో ఒకసారి అరుచుకుందాం పారి. పొద్దుగాల లేచుడుతోనే అంత మబ్బు మబ్బు సల్లగా ఉండే వాతావరణం అంతా అట్లట్లా తెల్లారింది. గాని సూరన్న పతాపం అయితే ఎక్కువ లేకుండే ఇయ్యాల. పట్టపగటిలు ఎర్రగా మాడిపోవాల్సిన వాళ్ళంతా తడిసి ముద్దయ్యారు. ఇక రోడ్ల పొంటి పోయేటోళ్ళు ఒక్కపారే వానవాడుతోని ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయేసరికి ఏడికాడికి ట్రాఫిక్ జామ్ అయింది. అరే ఎండాకాలం పురాగా షాలు కాకముందే సురుకులు అంటించిన సూరన్న ఇప్పుడు అస్సలు ఎండాకాలంలా ఏ తీర్ల ప్రతాపం చూపిస్తుండో దీని ఆమె అనుభవిస్తూనే ఉన్నాం. ఉబ్బరము, ఉడకపోత, మంట వీటికి జర్ర ఇయ్యాల చల్లబడ్డది. ఇది రైతులకు పంట చేతికొచ్చే కాలం. ఇప్పుడు ఇట్లా వానలు పడేసరికి శానా జాగాలల్లో పంట మొత్తం నీళ్ళ పాలైంది. ఇక మామిడి తోటలు ఉన్నోళ్ళ సంగతి చెప్పవసరం లేదు. కాయలు చెట్ల మీదకెళ్ళి రాలిపోయి సగం నష్టం వచ్చింది. పట్నంలో ఈ ఎండలతోని తిప్పల పడుతున్నోళ్ళు చాలా మంది అబ్బా సాయిరాం జర్ర నయమైంది కదా, వాతావరణం గిట్లనే చల్లగా ఉంటే బాగుండు అనుకుంటురు. గాని ఊర్లల్లో రైతులు మాత్రం ఈ వానలు జయంగా నోటిదాకా వచ్చిన బుక్క గాంగ పాలవుతుందని నెత్తి కొట్టుకుంటారు. ఏందో ఏమో కాలంగాని కాలంలో వానలు పడుడు ఈ తాప ముందే వస్తాయన్నారు గాని మరీ ఇంత జల్ది పడతాయా అనుకోలే. మరి ఇప్పటి సంది ఇట్లనే దంచుతూనే ఉంటాయా? సూరన్న టాటా చెప్తాడా? ఇప్పుడు కొట్టి అస్సలు వానాకాలంలో వానలు పడయా? ఏటు సమజైతలేదు పొర్రి. బ్యాంకులలో డ్యూటీలు చేసేటోళ్లకు చాలా మర్యాద ఇస్తాం. కాదు ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే మనకు టైంకు పైసలు కావాలంటే వాళ్ళ చేతుల పనే కాబట్టి. కొందరేమో జనాల బాధలు చూసి పైసలు వచ్చే ఛాన్సులు లేకున్నా ఎట్లనో అట్లా పైసలు ఇప్పిస్తారు. కానీ కొందరు ఉంటారు చూడురి, నెత్తిపోగొడుతోని గిసొంటి బల్పే చూపిస్తారు. ఇది కర్ణాటక మేడం. ಇಂಡಿಯಾ ಅದು ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಮೈನ್ ಫಸ್ಟ್. ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಮೇಡಮ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್. ಈಗ ನೀವೇನ್ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ ತುಂಬಾ ಒಳ್ಳೇದು. ಮಾತಾಡೋದೇ ಇಲ್ವಾ? ಯಾಕೆ ಮಾತಾಡೋದಿಲ್ಲ? ಯಾಕೆ ಹಿಂದಿ ಮಾತಾಡ್ಬೇಕು? ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೇಕಲ್ಲ ಮೇಡಮ್. ಕನ್ನಡ ಮೇಡಮ್. ಮೇಡಮ್ ಇದು ಕರ್ನಾಟಕ, ಇದು ಕರ್ನಾಟಕ ಮೇಡಮ್. ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ. ಇದು ಆರ್ಬಿ ರೂಲ್ ಇದೆ. ಆ ಸ್ಟೇಟ್ ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡ್ಬೇಕು. ನೀವು ಮ್ಯಾನೇಜರ್ ಆದ್ರೆ ಯಾಕೆ ಮಾತಾಡಬಾರ್ದ సార్? దయవిಟ್ಟು మాట్లాడబెట్టి. వారే వా, నువ్వు సూపర్ ఉన్నావు మేడం. నీకు డ్యూటీ ఎవరు ఇచ్చిర్రో గానీ వాళ్ళకి మొక్కాలి ఫస్ట్. ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు నీ లలిత కళలు చూపియలేవు అనుకుంటా. మేనేజర్ అని మంది మీద దొరుకుతున్నావు. నీ ఆసంటోళ్ళు ఉండబట్టే బ్యాంకులలో చేసేటోళ్ళకి అంత మంచి పేరు వస్తుంది. తూ నీ అధికార బల్పు పాడుగాను. ఇంతగానమా షీ. జీతం టైంకి తీసుకుంటున్నావుగా, మరి పని కూడా గట్లని చేస్తే నీ సొమ్ము ఏమన్నా అరుగుతుందా? వాళ్ళేమన్నా మనులు అడిగిర్రా, రత్నాలు అడిగిర్రా? వాళ్ళ భాషలో మాట్లాడమన్నారు గా అంతే. పోనీ నీకు ఆ భాష రాదంటే ఏమన్నా అనొచ్చు గాని వచ్చి కూడా నేను హిందీలోనే మాట్లాడతా ఏమన్నా చేసుకోర్రి. మీరు చెప్పిన భాష నేను మాట్లాడాలనా? నాకు వచ్చిందే మాట్లాడాలనా? మీరేంది నాకు చెప్పేది? నాకు వచ్చిన భాషనే మాట్లాడతా అని అధికార పొగరు బల్పుతోని ఎట్లా వాగుతుందో చూసిర్రా? బెంగుళూరు సూర్యనగర్లున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల కస్టమర్ తోని భాష కాడ జగడం పెట్టుకుంది ఈ మేనేజర్ అమ్మ. వీళ్ళేమో రాష్ట్ర భాష మాట్లాడు, మాకు హిందీ అర్థం కాదని అడుగుతుంటే మీరేంది నాకు చెప్పేది? నేను దేశ భాషనే మాట్లాడతా అని ఇట్లా పొగరు చూపెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కేసరికి చూసిన వాళ్ళంతా చిన్నగా మెచ్చుకుంటలేరు కదా మేడాన్ని. ఈ సొంటోళ్లకు అసలు కొలువులు ఎట్లొస్తాయో ఏం పాడు. పెద్ద ఆఫీసర్లు ఇది చూసి డ్యూటీలకని వీకేస్తే అప్పుడు అడుగుతారు ఈ సొంటి పొగరుబోతులను నడుచుకుంటారు నెటిజనాలంతా.